సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. వాక్యాన్ని మనం ఎలాగ వినాలి అని అంటే ఖచ్చితంగా శ్రద్ధతో వినాలి, భయంతో వినాలి ప్రియులారా. ఒకరోజట ఒక పాస్టర్ గారు విమానాన్ని నలిపే పైలట్ ఇద్దరూ చనిపోయి పరలోక ద్వారం దగ్గరికి వెళ్ళారట. పేతురు గారు పైలట్ని పిలిచి ఒక బంగారం కిరీటం ఇచ్చి లోపలికి పంపించాడట. పాస్టర్ గారికి మాత్రం మామూలు కిరీటం ఇచ్చి లోపలికి పంపించాడట. పాస్టర్ గారు బాగా ఫీల్ అయిపోయాడట. పేతురు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆయన గారికి ఏమో బంగారు కిరీటం ఇచ్చావు, నాకేం మామూలు కిరీటం ఇచ్చావు. అస్సలు నేను జీవితాంతం వాక్యం చెప్పాను, ఎన్ని స్థలాలు తిరిగాను, అన్నిటికి మించి మందిరంలో మించు వారంలో 4-5 సార్లు వాక్యం చెప్పాను బ్రతికున్నంతకాలం, నాకెందుకని మామూలు కిరీటం ఇచ్చారు అని అడిగారట. అప్పుడు పేతురు గారు అన్నారట, పాస్టర్ గారు, మీరు చర్చిలో వాక్యం చెప్తుంటే అందరు హాయిగా నిద్రపోయేవాళ్ళు, కానీ ఇదే పైలట్ విమానం నడుపుతుంటే భయంతో లోపల ప్రయాణికులందరూ చాలా భక్తితో ప్రార్థన చేసుకునేవాళ్ళు, అందుకని ఈయనకి ఏ కిరీటం ఇచ్చాను? బంగారం కిరీటం ఇచ్చాను. అంటే పైలట్కి భయపడి ప్రార్థన చేశారు, మీరు వాక్యం చెబుతుంటే అందరూ ఏమైపోయారట? నిద్రపోయారు. అంటే ఈ రాత్రి నేను ఇప్పుడు ఒక పాస్టర్ గారిలాగా వాక్యం చెప్పాలో, పైలట్ లాగా వాక్యం చెప్పాలన్నది నాలో నేను ఆలోచన చేసుకుంటూ, మీరు శ్రద్ధతో వింటే పర్లా, లేకపోతే మధ్యలో కొన్ని భయాన్ని కలిగించే సంఘటనలు కూడా మీ ముందుకు వస్తాయి అని తెలియజెప్పడానికే ఈ మాట చెప్పి వాక్యంలోని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను పిల్లలు. మీరు తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ను తెరుద్దాం. లెట్ us ఓపెన్ అవర్ బైబిల్స్ టు రీడ్ ద స్క్రిప్చర్. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 48 వర్స్ 18. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచనాన్ని ఇష్టంగా స్పష్టంగా జాగ్రత్తగా చదువుదామండి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. అందరూ వినండి. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. చాలండి, మరొక మాట కూడా చదువుదాం. అదే యెషయా గ్రంథం 66వ అధ్యాయం, చివరి అధ్యాయం 66వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా జాగ్రత్తగా చదువుదామండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. చాలండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ రాత్రి మీ దీన దాసుల ద్వారా, కుటుంబము ద్వారా, సంఘము ద్వారా అనేక సంవత్సరాల పరిచర్యలో భాగంగా ఈ సంవత్సరం కూడా మీరు ఇష్టపడి వారి ద్వారా ప్రారంభించిన సభలను బట్టి మీ స్తోత్రాలు.
ఈ తొలి సభలో ఇంతవరకు కీర్తనల ద్వారా, వాయిద్యముల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా అన్ని విషయాలలో తోడుగా నడిపించినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో చదవబడిన లేఖన వచనాలలోని సారమును మీరే మాకు సరిగా బోధించమని ప్రార్థ్యపడుతున్నాం. ఈ స్థలంలో నీ పరిశుద్ధాత్మ సంచారాన్ని జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. నిలబడుతున్న నీ దాసుడనైన నన్ను కూడా మీ సిలువ చాటును మరుగు చేసుకొని అవసరమైన మాట మాత్రమే వెల్లడి అగునట్లుగా నన్ను కూడా మీ స్వాధీన ఆధీనంలో నిలుపుకునమని అడుగుతున్నాను. ఈ వాక్య పరిచర్య ముగింపు పర్యంతం వరకు కూడా ఎలాంటి ప్రతికూలతలు పనిచేయబడకుండా అందరినీ సమస్తమును మీ స్వాధీన ఆధీనంలో నిలుపుకునమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఇక అటు ఇటు లేచి ఎవరు తిరగరు అని నేను నమ్ముతున్నాను. ఈ చదవబడిన ఒకే పుస్తకం యెషయా గ్రంథంలో 2 చోట్ల ఒక మాట దేవుడు రాయించాడండి. అదేంటి అని అంటే, వాక్యపరిచయం ఉన్న మనందరికీ విదితమైన మాట. తొలిగా చదవబడిన యెషయా గ్రంథం 48:18లో నీ క్షేమము నది వలె ఉండును అని అంటాడు ప్రియులరు. రెండవదిగా చదవబడిన వచ్చిన భాగంలో నది వలె సమాధానమును పారజేయుదును అని అంటాడు ప్రియులరు. ఈ 2 చోట్ల నది మనకి దేవుడు వ్రాయించి ఉంచాడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి ఈ రాత్రి నది వలె క్షేమము, నది వలె సమాధానము, ఈ 2 మాటల్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. కడవరి దినాలలో, అంత్య దినాలలో, ఇటు చూసిన యుద్ధపు వాతావరణపు దినాలలో ఉన్న మనము పరిస్థితులను బట్టి ముందున్న దినాలు ఎలాగుంటాయో, ఏమైపోతామో, పరిస్థితులు ఏమవుతాయో, ఇప్పటికే కొన్ని పరిస్థితులు చేతికి అందడం లేదు ఎలాగా అంటూ దిగులుతో ఉన్న కుటుంబాలు, దిగులుతో ఉన్న హృదయాలు చాలా ఉన్నాయి ప్రియులను. అయితే విశ్వసించువాడు కలవరపడడు ప్రియులను. నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని బైబిల్ చెప్తాం. అగ్నిలో పడి వెళ్ళినా అది నిన్ను కాల్చజాలదు, జలములలో పడి వెళ్ళినా అవి నీ మీద పొర్లి పారవు. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఇలాంటి వాగ్దానాలు ఎన్నో ఇస్తూ ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి దారుణమైన భయంకరమైన మనుషుల మధ్యన ఉన్నా దేవునిలో మాత్రం నువ్వు ఉంటే, అంటే నీవు ఆయన ఆజ్ఞలను ఆలకిస్తే, వాటిని సరిగా పాటించగలిగితే, నువ్వెక్కడున్నా సరే ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చే శుభప్రదమైన మాట ఏంటంటే, నీ క్షేమము నది వలె ఉంటుందట. 2, నీ సమాధానము నది వలె ప్రవహిస్తుందట. ఈ రాత్రికాల సమయంలో ఏ నది వలె నీ క్షేమం ఉంటుంది, ఏ నది వలె సమాధానం పారజేస్తాడు? బైబిల్లో నుంచి 5 రకాల నదులు, వాటి అనుభవాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ప్రియులను. నది వలె క్షేమము ఉంటుంది. ఏ నది వలె ప్రభువా? నది వలె సమాధానాన్ని పారజేస్తాను అన్నాడు. ఏ నది వలె ప్రభువా? బైబిల్లో నుంచి ఒక 5 రకాల నదులు ఈ రాత్రి మీ ముందు ఉంచుతాను ప్రియులను. వాక్యం వింటున్న సోదరి సోదరుడా, దిగులతో వచ్చేవేమో, కలవరాలతో ఉన్నావేమో, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల గురించి, రాకడ సమీపంలో ఉన్నామండి, అంతా అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి, వాస్తవమే. కానీ దేవుడు తన బిడ్డలకి, దేవుడు ఎన్ని సంవత్సరాలైతే ఆయుష్ను దేవుడు కేటాయిస్తాడో, ఈ సంవత్సరాలలో, ఈ దినాలలో, ఈ ఆయుష్లో నీ క్షేమము నది వలె ఉండేటట్టు చేయునుగాక, నీ సమాధానాన్ని నది వలె పారజేయునుగాక. ఎప్పుడో తెలుసా? ఆయన మాటలను ఆలకించిన ఎడల, ఆ మాటలను పోలి నడుచుకున్న ఎడల నది వలె క్షేమం. ఏ నది వలె ప్రభువా?
ఈ రాత్రి క్లుప్తంగా ఒక 5 రకాల నదులు ప్లస్ వాటి అనుభవాలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. దానికంటే ముందుగా యెషయా గ్రంథం చాలా శ్రేష్టమైన గ్రంథం ప్రియులను. బైబిల్ పండితులకి, బైబిల్ తెలిసిన వాళ్ళందరికీ విదితమే. మినీ బైబిల్ 66 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా 66 అధ్యాయాలతో మిళితమైన సుమధుర గ్రంథం యెషయా గ్రంథం ప్రియులను. యెషయా గ్రంథంలో దేవుడు రక్షణ అనే మాట 25 సార్లు రాయిస్తాడండి యెషయా గ్రంథంలో. అంతేకాదు యెషయా గ్రంథంలో సియోను అనే మాట 50 సార్లు చక్కగా దేవుడు రాయించాడండి. ఒక యెషయా గ్రంథంలో నిత్యుడు లేదా నిత్యము అనే మాట 20 సార్లు దేవుడు రాయించాడండి. అంతేకాదు యెషయా గ్రంథంలో 3 శ్రేష్టమైన ఆహ్వానాలను దేవుడు రాయిస్తాడండి. ఏంటా 3 ఆహ్వానాలు అంటే చూడవలసిన పని లేదు. యెషయా 1:18 రండి మన వివాదము తీర్చుకుందుము. రెండవ ఆహ్వానం యెషయా 45:22 ఉంటుంది. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఎంత క్రమంగా అండి, వివాదం తీరితే రక్షణ పొందుతావు. రండి మన వివాదం తీర్చుకుందాం. వివాదం తీరిపోయిందిగా, ఇక రక్షణ పొందుదుదా. మూడవ ఆహ్వానం ఏంటో తెలుసా? ఒక యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధన. వివాదం తీరిపోయి రక్షణ పొందిన తర్వాత చేయవలసిన ఒకే ఒక పని ఎక్కడైనా పరలోకంలోనైనా ఆరాధించడమే ప్రియులరా. ఇలాంటి 3 అంతల అపురూపమైన ఆహ్వానాలు ఒక్క యెషయా గ్రంథానికే పరిమితం ప్రియులరా. ఇలాంటి అపురూపమైన యెషయా గ్రంథంలో ఈ రాత్రి మనం చదువుకున్న 2 వచనాలలో దేవుడు చెప్తున్న మాట, నెంబర్ 1 నది వలె నీ క్షేమం ఉంటుంది. నెంబర్ 2 నది వలె నీ సమాధానాన్ని పారజేస్తాను. ఏ నది వలె ప్రభువా? ఒకరోజండి ఒక దేశంలో ఒక రాజుగారు గొప్ప బహుమానం ప్రకటన చేశాడట. నాకు కానీ క్షేమము, సమాధానము, శాంతి ఎలాగుంటుందో కళ్ళకు కట్టినట్టుగా ఎవరన్నా ఒక చక్కటి ఆర్ట్ బొమ్మ గీసి తీసుకొస్తే నాకు నచ్చితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు బహుమానం ఇస్తానన్నాడట. అంత డబ్బు ఎవరు పోగొట్టుకుంటారండి? మంచి ఆర్ట్ గీసేవాళ్ళట ఏవేవో చిత్రకారులు గీసుకొని వచ్చారు. సరస్సులు, పచ్చని పొలాలు, ఏవేవో. కానీ ఒక్క చిత్రానికి కోట్ల రూపాయల బహుమానం రాజుగారు ఇచ్చేసారటండి. ఏంటి ఆ చిత్రం ఏంటంటే, ఆ గీసిన వ్యక్తి ఒక నది ప్రవహిస్తున్నట్టు ప్రక్కన గీసాడు జలపాతం. ఆ నదికి ప్రక్కనే ఒక చెట్టు కొమ్మ మీద గాలి వాన వస్తున్నట్టుగా గీసి, ఆ చెట్టు కొమ్మ మీద వానకి తడుస్తూనే ఒక గూటిలో చిన్న పక్షి ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు గీశాడట. రాజుగారికి బాగా నచ్చేసిందట. జలపాతం సౌండ్ వస్తూ ఉన్నా ఒక్కొక్కసారి నది ఉధృతంగా ప్రవహిస్తుంది, ఒక్కోసారి పలసబడిపోతుంది. దానికి తోడు వర్షం వస్తున్నా సరే ఇప్పుడు ఆ పక్షికి ఇవేమీ పట్టలే. ఎందుకో తెలుసా? బయట తుఫాన్లున్న లోపల దేవుని ఆజ్ఞలు పాటించే వారికి నది వలె సమాధానం ఎలాగుంటుంది ప్రియులరా. కనుకనే ఆ చిత్రానికి కోట్ల రూపాయల బహుమానాన్ని పొందుకొని వెళ్ళాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరులారా, అదిగో ఇటుప్రక్క యుద్ధాలు, అటుప్రక్క ఏవో జీవోలు, ఇటుప్రక్క సమస్యలు, అటుపక్క మొదటి ప్రేమలు కోల్పోయి మరో ప్రక్క దేహాలలో ఆరోగ్యం, ఏదైనా సరే నువ్వు కానీ దేవుని ఆజ్ఞలు నీ హృదయంలో ఉంటే నువ్వెక్కడున్నా సరే నీ సమాధానం నది వలె పారజేస్తాడట. నీ క్షేమము నది వలె ఉంటుంది ప్రియులరా. మన దేశం కానీ ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండడానికి మన రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాముఖ్యమైన నదులు ఉన్నాయి ప్రియులరా. ఆ నదుల వల్లనే కొన్ని పంటలు పండగలుగుతున్నాయి, కాసింత గింజలు తినగలుగుతున్నాం మనం ప్రియులరా. కానీ ఒక్కోసారి అవి కూడా ఎండిపోతున్నాయి ప్రియులరా. పెన్నా నది ఈ రోజున వాటర్ కనపడదు అక్కడ ప్రియులు. కొద్దో గొప్ప దిట్టంగా నిండు కుండలాగా కనపడేది కృష్ణానది ఒకటి కనపడుతుంది, గోదావరి నది కూడా కనపడుతుంది ప్రియులు. భౌతికమైనవన్నా ఎండిపోయే రోజు ఉంది, కానీ దేవుని ఆజ్ఞలను పాటించేవారి గట దేవుడు చెప్తున్న చక్కటి సందేశం ఏంటో తెలుసా? ఆ అభయాన్ని ఇచ్చే సందేశం ఏంటో తెలుసా? ఉత్సాహాన్ని ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు కానీ నా ఆజ్ఞలను గైకొని పాటిస్తే నో డౌట్ అందులో నీ క్షేమము నది వలె ఉంటుంది.
నీ సమాధానము నది వలె ప్రవహిస్తుంది. ఏ నది? 5 నదులలో నెంబర్ 1. ఇప్పుడు తెరవండి, మీరు తెచ్చుకున్న బైబిల్ గ్రంథంలో నుంచి నేను 5 నదులు చూపిస్తాను. క్లుప్తంగా జాగ్రత్తగా వినండి ప్రియుల. హృదయపూర్వకంగా పాల్ బెనాయా గారితో పాటు నేను కూడా కోరుకుంటున్నాను, తొలి వరుసలో కూర్చున్న చెల్లి, మలి వరుసలో కూర్చొని నిలబడి వాక్యం వింటున్న సోదరుడా, ఈ రాత్రి నీ క్షేమము, నీ కుటుంబ క్షేమము నది వలె ఉండునుగాక. నీ క్షేమము, నీ సమాధానము, నీ కుటుంబ సమాధానము నది వలె ప్రవహింపబడునుగాక. ఏ నది వలో? ఒక 5 నదులు చూద్దాం. ఆదికాండంలోనికి ఒకసారి రండి ప్రియులరా. ఆదికాండము 2వ అధ్యాయములో నుంచి 10-14 వచనం వరకు ఇష్టంగా చదువుకోవడానికి ఇష్టపడదాం ప్రియులరా. ఆదికాండము 2వ అధ్యాయములో 10వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుంటూ వెళితే బైబిల్ మనకి ఎలా బోధిస్తూ ఉంది ప్రియులరా. మైక్ తీసుకొని ఎవరన్నా బ్రదర్ చదువుతారా? చదివే బ్రదర్ మైక్ తీసుకోండి, చాలా బాగుంటుంది అనుకుంటున్నానండి ప్రియులరా. ఆదికాండము 2వ అధ్యాయము 10 నుంచి కొన్ని మాటలు చదువుకుంటూ వెళితే ఎలా రాయబడి ఉన్నాయి బ్రదర్ చదవండి. మరియు ఆ తోటను తొడుపుటకు ఏదేనులో నుండి వాకా నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశం అంతటి చుట్టూ బారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది, ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ పోలమును గోమేధికమును దొరుకును. 2వ నది పేరు గీహోను, అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దికెలు, అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. చేతులు 2 పైకి ఒక్కసారి బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియులరా, నది వలె నీ క్షేమం ఉండాలి రాత్రి, నది వలె నీ సమాధానం ప్రవహింపబడాలి రాత్రి. అయితే ఏ నది వలె అనంటే నెంబర్ 1 బైబిల్లో మొట్టమొదటిగా 2వ అధ్యాయంలోనే ప్రారంభించబడిన ఒక నది. ఆ నది పేరేంటంటే ఏదేను తోటను తడుపు నది. వింటున్నారా అండి? ఏదేను తోటను తడుపు నది. ప్రియులరా, దేవుడు ఆ ఏదేను తోటని అందమైన తోటగానే సృష్టించలేదు కానీ, అందమైన తోటగా చూడటానికే కాదు కానీ అందులో జీవానికి ఆధారమైన నదులు బయలుదేరాలంటే ముందు అక్కడే ఒక నది పుట్టాలి, అక్కడే ఒక నది పుట్టాలి ప్రియులరా. ఆ జీవానికి ఆధారమైన ఏదేను తోటలో ఉన్న నది వలె ఈ రాత్రి నీ క్షేమం ఉండునుగాక. అదిగో ఏదేను తోటను తడుపుటకు దేవుడు పుట్టించిన నది వలె ఈ రాత్రి నీ కుటుంబ సమాధానము ప్రవహింపబడునుగాక. ఒక్క నది ప్రియులరా, ఏదేను తోటలో నుంచి దేవుడు 4 శాఖలుగా విభజించాడట. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా పరిస్థితులు ఎలాగైనా ఉండని, కలవరపడే వార్తలు వినబడని, కలవరపడే దృశ్యాల కళ్ళకి కనబడని, కానీ ఏదేను తోటలోనే నదిని పుట్టించినట్టుగా నీ హృదయములో, నీ కుటుంబములో, నీ పరిచర్యలో, నీ బాధ్యతల్లో, నీ యొక్క ప్రతి పరిస్థితుల్లో దేవుడు ఇలాంటి నదిని రాత్రి పుట్టించునుగాక. ఇప్పుడు ఆ నదిలో నుంచి 4 శాఖలు ప్రియులరా. ఆ 4 పేర్లకి అర్థాలు చెప్తా, జాగ్రత్తగా వినండి ప్రియులరా. మొదటి నది ఎలా చీలిందంటే పీషోను. పీషోను అంటే అర్థం ఏంటంటే వినండి, అధికముగా ప్రవహించున్నది. వింటున్నారా అమ్మా? ఈ రాత్రి కొద్దో గొప్ప అర ప్రవాహం అయిపోయిందా? వాక్య ప్రవాహం లేదా? ప్రార్థనా ప్రవాహం లేదా? సంపాదన ప్రవాహం లేదా? కృపావరాల ప్రవాహం లేదా? తలాంతుల ప్రవాహము లేదా? భౌతికంగా కూడా అరా కొర నిండుతనం లేక ఎండిపోయిన ప్రవాహము వలె ఉంటే ఈ రాత్రి ప్రవాహము, అధికమైన ప్రవాహం అనే పీషోను నది వలె నీ క్షేమం ఉండునుగాక. ఆమెనండి బిగ్గరగా. ప్రియులరే, ఏదేను తోటను తడుపుటకు దేవుడు పుట్టించిన నదిలో నుంచి 2వదిగా చీలిన నది పేరేంటంటే గీహోను. వినండి ప్రియులరా, గీహోను అంటే అర్థం ఏంటో తెలుసా? ఉప్పొంగి
ప్రవహించుట. జాగ్రత్తగా వినాలి ప్రియులరా. మొదటిది పీషోను, అధికముగా ప్రవహించున్నది. 2 గీహోను, ఉప్పొంగి ప్రవహించున్నది. ఈ రాత్రి చల్లబడిపోయింది నీ జీవితం అంతా. నిరాశలతో చప్పబడిపోయావా? ఆదరించేవారు లేక, మలకరించేవాళ్ళు లేక, పెట్టేవాళ్ళు లేక, మాట్లాడేవాళ్ళు లేక, నీ జీవితంలో ఉప్పొంగే పరిస్థితులు లేక, దిగజారిపోయే పరిస్థితులు ఉంటే, ఒకవేళ నీ క్షేమం అలాగే చప్పబడిపోయిందేమో, నీ సమాధానం అరాకొరగా జారిపోతుందేమో. కానీ ఈ రాత్రి గీహోను అనే నది వలె నీ క్షేమముండును గాక. నెంబర్ 3, మూడవదిగా ప్రియులరా, ఈ ఏదేను తోటను తడుబూటకు దేవుడు పుట్టించిన ఆ నది 3వ శాఖగా చీలిందట. ఆ చీలిన శాఖకి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే హిద్దికేలు అంటే అర్థం వేగముగా ప్రవహించేది. వింటున్నారా అండి? 3వది వేగంగా, 1 అధికంగా ప్రవహించుట, 2 ఉప్పొంగి ప్రవహించుట, 3 వేగంగా ప్రవహించుట. ఈ రాత్రి ఆగిపోయి నీ సంపాదన ఉందా? ఆగిపోయి ఆరోగ్యం ఉందా? ఆగిపోయి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నావా? దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవనామాన్ని మహింపరిద్దాం ప్రియులరా. ఇక ఏదేనో తోటను తడుబూటకు దేవుడు పుట్టించిన ఆ నదిలో 4వ ఆఖరి శాఖ నది పేరు ఏంటంటే యూఫ్రటీసు అని మనం చదువుకున్నాం ప్రియులరా. యూఫ్రటీసు అంటే అర్థం ఏంటంటే మధురమైనది. బైబిల్లోకెల్లా మహానది అని ఈ నదికి పేరుంది ప్రియులరా. ఇప్పుడు యూఫ్రటీస్ నదికి రాకడికి గుర్తులు ఉన్నాయి ప్రియులరా. ఈ యూఫ్రటీస్ నది ఫలించేది. ఫలింపు లేక, మాధుర్యం లేక, నయోమి బ్రతుకు మారాగా అయిపోయినట్టుగా నీ క్షేమం మారాలాగా ఉందా? అయితే క్షేమము నది వలె, యూఫ్రటీసు వలె ప్రవహించును గాక. దేవుడు మాటిచ్చి నమ్మదగిన దేవుడు ప్రియులరా. నీ క్షేమమో నది వలె, నీ సమాధానమో నది వలె ప్రవహించబడాలి. కోరుకో ఈ రాత్రి. ఏ నది వలె ప్రభువా? అదిగో ఏదేనో తోటను తడుపూటకు పుట్టించిన నది వలె నా క్షేమం ఉండునుగాక. అక్కడి నుంచి చీలిన 4 నదుల వలె నా సమాధానం ఉండునుగాక. దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రియులరా, ఆశపడాలండి. ఎవరో ఒక ఆయన అన్నాడు, ఆశ లేని యేసయ్య కూడా ఆశీర్వదించలేడట. వింటున్నారా అండి? ఆశ లేని వాడిని యేసయ్య కూడా ఆశీర్వదించలేడట. ఈ రాత్రి హృదయపూర్వకంగా, ప్రభువా నీ ఆజ్ఞలను నేను ఆలకిస్తాను, నీ ఆజ్ఞలను పోలి నడుచుకుంటాను. ఇప్పుడే ఈ తొలి సభ నుంచే, నేను బయలుదేరే ముందు నుంచే నాకంటే నా క్షేమము నది వలె ఉండునుగాక. అదుగో ఏదేను తోటను తడుపూటకు పుట్టించిన నది వలె నేను ఒక్కదాన్నే కాదు ప్రభువా, నా బిడ్డలకు కూడా ఇదిగో 4 శాఖలు చీలినట్టుగా నా పెద్ద కుమార్తె, నా చిన్న కుమార్తె, నా పెద్ద కుమారుడు, నా చిన్న కుమారుడు, నా పరిచర్య, నా కుటుంబము, నా బంధువులు, నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ అంత ప్రవాహము, అధికమైన ప్రవాహం, వేగమైన ప్రవాహము కలిగి ఉండాలని ఈ రాత్రి కోరుకొనగలిగితే, నువ్వు అడగగలిగితే, బైబిల్ చెప్తున్నమాట, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు కూడా ఏం చేస్తాడండి? దేవుని దగ్గర నుంచి లేదు అని వెళ్ళిపోయినాడు ఎవరు లేనే లేదు ప్రియులారా. నీ అంతటి నువ్వు ముఖం చిన్నబుచ్చుకొని ధనవంతుడైన యవ్వనస్తుడు వాళ్ళు వెళ్ళిపోతే తప్పితే దేవుడు ఒట్టి చేతులతో పంపించే దేవుడు కాదు. కనుక చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహిమనుదాం. 2వ నది పేరు చెప్తా వినండి. క్షేమము నది వలె ఉండాలి ప్రియులరా. సమాధానము నది వలె పారాలి. ఏ నది వలె? మత్తయి సువార్త 3వ అధ్యాయములోనికి ఒకసారి రండి ప్రియులరా. 2వ నది ఏంటో మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకోవడానికి ఇష్టపడదామండి. మత్తయి 3:13 ఆ సమయమున యోహాను చేత బాప్టిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చెను. చాలండి, ఇంకోసారి చేతులుండి బాగితే బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. 2వ నది పేరేంటంటే యోర్దాను నది. అమ్మ అందరూ మాట్లాడండి, ఏ నది పేరేంటి? అది యోర్దాను నది ప్రియులరా. ఇది మనకి బాగా పరిచయమైన నది కదండి. యేసు ప్రభు వారికి 30వ సంవత్సరం రాగానే చక్కగా యోర్దాను నది దగ్గరికి వచ్చారు. ఎందుకు అనంటే బాప్టిసం పొందటానికి
ప్రియులరా. యోర్దాను నది బైబిల్లో అత్యంత ప్రసిద్ధమైన నది. దీని అనుభవం ఇంకోటి కూడా చెప్తా. యోర్దాను నది దేవుని అద్భుతాలకి సాదృశ్యం. యోర్దాను నది మార్పుకి ఆరంభం. యోర్దాను నది నూతన ఆరంభాలకి సాదృశ్యం ప్రియులరా. ఈ రాత్రి అయ్యా నీ జీవితంలో ఏ ప్రారంభాలు లేక, కొత్తవి ఏవి ప్రారంభించుకోలేక, అవి ఆధ్యాత్మికంగా అయినా సరే, భౌతికంగా అయినా సరే, పాత వాటితోనే, వదిలిపోయిన వాటితోనే, వాడిపోయిన వాటితోనే నూతన చిగురు లేక, నూతన విధానం లేకుండా ఉంటే, ఈ రాత్రి నీ క్షేమము, నీ సమాధానము యోర్దాను నది వలె ప్రవహించబడును గాక. ఇంకో సంగతి చెప్తా, జాగ్రత్త వినండి ప్రియులారా. పాత నిబంధనలో చూపిస్తే ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల కఠినమైన బానిసత్వపు బ్రతుకుల్లో నుంచి విడిపించబడి దేవుడిస్తానన్న పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళడానికి ఇశ్రాయేలీయులు యెహోషువ ఆధ్వర్యంలో యోర్దాను నది దాటినట్టుగా బైబిల్ చెప్తుంది. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. ఈ నది ఎంత ఉప్పొంగి ప్రవహిస్తుందో ప్రియుల, గట్టులన్నీ కూడా నిండి పోర్లి మారిపోతాయంట. అందుకే మందసాన్ని తడవకుండా గోత్రానికి ఒక రాయి చొప్పున 12 రాళ్ళు తీసుకొచ్చి యోర్దాను నది నీళ్ళకి అడ్డం పెడితే మందసాన్ని తడవకుండా వీళ్ళు దాటించారు ప్రియ. ఉధృతంగా ప్రవహించే నది. అందుకే మన మూలవాక్యలో దేవుడు అంటాడు, నీ క్షేమము ఇదిగో యోర్దాను నది వలె ఉండును గాక. నీ సమాధానము యోర్దాను నది వలె ఒప్పొంగి ఒప్పొంగి అదిగో యేసు బాప్టిస్మము పొందిన నది వలె ప్రియులరా. అంతేనా అండి? ఈ యోర్దాను నదికి బైబిల్లో చాలా చరిత్ర ఉంది, కానీ అన్నీ మనం వినలేము ప్రియులరా. సిరియా సైన్యాధిపతి చూస్తానికి దిట్టంగా ఉంటాడు ప్రియులరా. ఆయన పేరు చెప్తేనే ఇశ్రాయేలీయుల ప్రజలకు కూడా గుండెల్లో గాబరా కలిగేస్తుంది. అంత బలవంతుడు, యుద్ధ నేర్పరి, ఇశ్రాయేల్ని సైతం కూడా ఓడించిన గొప్ప సైన్యాధిపతి, సిరియా సైన్యాధిపతి. కానీ ఆయన గారికి బైబిల్ పండితులు అందరికీ తెలిసిందే, లెప్రసీ డిసీజ్ అండి. కుష్ఠరోగం ఉంటే వినండి, ఎలీషా గారి మాట చొప్పున ఈయన ఏ నదిలోకి వచ్చి 7 సార్లు మునిగాడో తెలుసా? అందరూ మాట్లాడండి. ఏ నదిలోకండి? యోర్దాను నది. యోర్దాను నది స్వస్థత ఇచ్చే నది. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. యోర్దాను నది యేసు బాప్టిసం పొందిన నదే కాదు, యోర్దాను నది ఇశ్రాయేలులు దాటిన నదే కాదు, యోర్దాను నది నయమాను కుష్ఠ రోగాన్ని పోగొట్టిన నదే కాదు, యోర్దాను నది వినండి బాప్టిసం ఇచ్చే యోహాను ఇంచుమించు ఎక్కువ సమయం ఆ నది దగ్గరే ఉండేవాడట. వచ్చినోళ్ళకి వచ్చినట్టు హెచ్చరికలు చేసి బాప్టిసం ఇస్తూ ఉండేవాడట. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో యోర్దాను నది వలె నీ క్షేమము ఖచ్చితంగా ఉండాలి. కోరుకో ఈ రాత్రి. యోర్దాను నది వలె నీ సమాధానం ప్రవహించబడాలి. చూడటానికి ఒకవేళ జలపాతాన్ని చూసి భయపడుతున్నా సరే, జలములో నుండి దేవుడు నిన్ను కాపాడుతాడండి. ఒక రోజండి ఒక వ్యక్తి భార్యను పోగొట్టుకున్నాడు, ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నాడు, మిగిలిన అరాకొర పిల్లలను కూడా పోగొట్టుకున్నాడు. ఒకే ఒక అబ్బాయి బతుకున్నాడు. 6-7 సంవత్సరాలు ఉంటాయి వాడికి. ఇక ఆ ఊరిలో తలెత్తుకుని తిరగలేక ఇక ఏదన్నా పక్క ఊరు వెళ్ళిపోయి మరలా నూతన జీవితం ప్రారంభించుదాం, ఈ చచ్చిపోయిన విషాదాలతో ఎక్కడుండి మనసును గాయం చేసుకోవడం ఎందుకు, అందుకో వీడొక్కడ ఉన్నాడు, వీడిని బాగా పెంచుతామని భుజం మీద వేసుకున్నాడండి. పక్క ఊరు వెళ్ళటానికి ఒక నది దాటాల్సి వచ్చింది. ఆ నది మీద వంతెన లేదు, పడిపోయింది. తండ్రి చేసిన పనేంటో తెలుసా? పిల్లోడిని 6-7 సంవత్సరాల వాడిని భుజం మీద ఎక్కించుకొని, కొద్దో గొప్ప అంత ప్రవాహం లేదు, నది కొంచెం ఆయనకి ఈ గుండెల్లో దాకుంది. నదిలో నడవడం మొదలుపెట్టాడట. నదిలో నడవడం మొదలుపెట్టాడట. పైన కూర్చున్న 6-7 ఏళ్ల కుమారుడు కొంచెం ముందలకు నడిచిందాక బాగానే ఉన్నాడు. మధ్యలోకి రాగానే భయంతో డాడీని గట్టిగా పట్టుకోవడం మొదలుపెట్టాడట. కొంచెం ముందలకు వెళ్ళగానే ఆ నీటి ప్రవాహానికి భయపడిపోయి పిల్లోడు నానా నానా అంటూ ఏడవడం మొదలుపెట్టాడట. నదిలోనికి రాగానే నాన్న చేసిన పనేంటో తెలుసా? నడక ఆపేసి నదిలో కొడుకు వైపు చూసి ఇలాగ అన్నాడట, రే నువ్వు నీళ్ళను చూడుద్దురా, నా కళ్ళను చూడరా. నువ్వు నీళ్ళను చూడొద్దురా, నా కళ్ళను చూడరా. నేను చూస్తూ నడుస్తానురా. నదిలో ఉన్నా సరే
నువ్వు ఒకటే చూసుకో, నా కళ్ళల్లోకి చూసుకో, అలాగ చూడు అనగానే సరే నాన్న అన్నాడు. నాన్న కళ్ళల్లోకి చూస్తున్నాడు. డాడీ కూడా నదిలో నడుస్తున్నాడు, కానీ కొడుకు వైపే తలెత్తి ఇలాగే, కొడుకు కళ్ళల్లో కళ్ళు పెట్టి అలాగే చూస్తూ ఉన్నాడు. కింద నదిలో ఏం తగులుతుందో, గొయ్యుందో, మెరకుందో, లోతుందో, ఎటు వెళ్తున్నాడు ఏం పట్టించుకోలా. భారాన్నంతా దేవుని మీద మోపాడు. ప్రభువా, నది వలె క్షేమం అన్నావుగా, వీడినొక్కడ నాకు ఇచ్చావు, వీడి మూలాన్ని ఏదో అద్భుతం చేయాలనుకుంటున్నావు కనుక ఈ నదిలో పడి వెళుతున్నా నాకు సమాధానం కావాలి. వీడి కలవరంతో ఉన్నాడు. కొడుకు కళ్ళల్లో కళ్ళు పెట్టి, కుమారుడు కూడా నాన్న కళ్ళల్లో కళ్ళు పెట్టారు. నది ఎలా దాటారో వాళ్ళకి తెలీదు. క్షేమంగా సమాధానంగా నది దాటి పక్కకు వచ్చారు. ప్రియులరా, పిల్లోళ్ళు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. నది అవతల ఉన్న చిన్న గ్రామంలో నివాసాన్ని ఏర్పాటు చేసి ఉన్నతమైన చదువులు చదివించి ఆ కుమారుణ్ణి గొప్ప ఉద్యోగస్తుడిగా మార్చుకున్నాడు. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో భయంతో ఉన్న, నది వైపు చూడలేకున్నావేమో, ఆ నదిలో ఉన్నా సరే దేవుడు ఊరకనే రాయిలా జలములలో బడి వెళ్ళిన అవి నువ్వు పొరిలిపారవు. ఎందుకో తెలుసా? జలములలో ఈ తండ్రి వల్ల నిన్ను ఎత్తుకొని ఏమంటున్నాడు తెలుసా? ఈ జలముల శబ్దానికి భయాన్ని కలిగిస్తుందేమో, నీళ్ల వైపు చూడబాక నా కాళ్ళ వైపు చూడు. బుదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందు. ఈ రాత్రికాల సమయంలో అదే ఆయన ఆజ్ఞలను పాటించడం అంటే పెద్ద లోతైన బరువైన ఆజ్ఞలేవి నీకు ఇవ్వలేదమ్మా. ఆయన కళ్ళల్లోకి చూడు చాలంతే. నీళ్ల వైపు చూడకుండా పేతురు నీళ్ల వైపు చూసి భయపడిపోయి మునిగిపోసాగాడు. కానీ చెయ్యి పట్టుకొని నేను అనుకుంటున్నాను, పేతురు కూడా యేసు కళ్ళల్లోకి చూసాడేమో, చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈ రాత్రి నీ క్షేమమో నీ సమాధానమో నది వలె ఉండునుగాక. ఏ నది ప్రభువా? నెంబర్ 3, 3వ నది పేరు మీ ముందు ఉంచుతాను. ప్రియులారా, నిర్గమ కాండంలోనికి ఒకసారి వస్తే 2వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 2 verse 3. నిర్గమ కాండము 2వ అధ్యాయము 3వ వచనంలో బైబిల్ చక్కగా మనతో మాట్లాడుతున్న 3వ నది పేరేంటో మనం చదువుకుందాం. చదువు బ్రదర్. నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ వచనం. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి నేటి ఒడ్డున జమ్ములో, ప్రియులర్ అక్కడ ఏటి అని రాయబడి ఉంది, అక్కడ నది. ఇంగ్లీష్ బైబిల్ మీరు చూస్తే ప్రియులరా, 3వ నది పేరు ఏంటంటే నైలు నది. హలో మాట్లాడండి అమ్మా. 3వ నది పేరేంటి? నైలు నది. ఈ భాగం కూడా వాక్య పరిచయం ఉన్న వారందరికీ విదితమే. మగపిల్లలు పుడితే కాన్పు పీటల మీదే చంపేయండి, ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వండి అని ఆజ్ఞ ఇచ్చే రోజుల్లో పుట్టిన మోషేని వాళ్ళ అమ్మగారు 3 నెలలు ఎలాగల కారణం ఏంటంటే బహు సుందరుడంట మోషే. ఆ సుందరత్వాన్ని చూసి ఏ బిడ్డని ఎవరు వదులుకుంటారండి? 3 నెలలు దాచింది కానీ వాళ్ళగాల సౌండ్ ఆపలేకపోయింది, ఏడుపు ఆపలేకపోయింది, చేసేదేమి లేక కన్న తల్లి చేతులతో చంపుకోలేక జమ్ము పెట్టి తయారు చేసి నైలు నదిలో విడిచిపెట్టేసిందట. కావలిగా తన కూతుర్ని ఉండి అలాగ వదిలేస్తే ఈ భాగం మనందరికీ తెలిసిందే. ఆ నైలు నదిలో స్నానం ఆడడానికి వచ్చిన ఐగుప్తు ఫరో కుమార్తె వచ్చి జమ్ము పెట్టి తీసి పిల్లోని తీసుకొని పెంచుకుంది. ప్రియులను, ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న ఒక సంగతి నన్ను చెప్పనివ్వండి. నైలు నది వినండి, ప్రపంచంలో ఉన్న నదులన్నిటికంటే పొడవైన ఒకే ఒక నది నైలు నది. ఇది చరిత్ర ఎవరు మార్చలేరు ప్రియులరా. ప్రపంచంలో ఉన్న పొడవైన నదుల కల్లే ఒకే ఒక నది నైలు నది. సుమారు 6,650 కిలోమీటర్లు ఉంటుందట. 6,650 కిలోమీటర్లు ఉంటుందట ప్రియులరా. ఆఫ్రికా ఖండంలో 11 దేశాలను టచ్ చేస్తూ ప్రవహించే ఒకే ఒక నది నైలు నది ప్రియులరా. చివరికి మధ్యధరా సముద్రంలో కలిసిపోతుంది ప్రియులరా. నేను ఈ నైలు నదిలోనండి షిప్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు దాని వెడల్పు కూడా ఎంత వెడల్పుగా ఉంటుందోనండి. ఇప్పుడైతే ఆ నదికి అటుప్రక్క బిల్డింగులు కట్టేశారు, ఇటుప్రక్క బిల్డింగులు కట్టేశారు, కానీ బిల్డింగులు మునిగిపోతాయా అన్నట్టుగా ఇప్పటికి కూడా అదే ప్రవాహము నైలు నదిలో.
అదే ప్రవాహము నైలు నదిలో ప్రియులరా. నైలు నది ప్రపంచ పొడవైన నదే కాకుండా దీనిలో చాలా చరిత్ర ఉంది. జాగ్రత్తగా వినండి ప్రియులరా. ఇప్పుడైతే కంప్యూటర్స్ వచ్చేసాయి, అంత టైప్ చేస్తున్నారు ఫోన్లో. ఒకప్పుడు పేపర్, బైబిల్ పేపర్ కావాలి, రాసుకునే నోట్బుక్స్లు పేపర్ కావాలి. పేపర్ ఎలాగొచ్చింది అని అంటే ప్యాపిరస్ అనే మొక్కలో నుంచి పేపర్ తీసారు ప్రియులర్. ఇది చరిత్ర, ఎవరికి ఆధారం లేదు ప్రియులర్. ప్యాపిరస్ అనే మొక్కలో నుంచి పేపర్ బయటకు వచ్చింది. అందుకే ఈ రోజున పేపర్లు అందరూ వాడుతున్నారు ప్రియులరా. ఈ పేపరస్ అనే మొక్కలు నైలు నదిలోనే విస్తారంగా దొరుకుతాయి ప్రియులరా. అందుకే ఈజిప్టు దేశము, ఐగుప్తు దేశము, పురాతనమైన దేశము, నాగరికతకి పుట్టినిల్లు ఇక్కడ దొరికే ప్రపంచంలో ఎక్కడా దొరకవంట ప్రియులరా. ఇలాంటి నైలు నదిలో ఒక సేవకుడు చిన్నపిల్లడప్పుడే దానిలో ప్రయాణం చేసాడు ప్రియులరా. ఇంకో సంగతి చెప్పనా అండి, ఇది ఎంత నాగరికతకు పుట్టిల్లో, ఇదెంత వాణిజ్య సహకారం, ఎంత ఆదాయాన్ని తీసుకొచ్చి పెట్టున్నదో అంత ప్రమాదకరమైన నది కూడా. ఏంటో తెలుసా, ప్రపంచంలో ఏ నదిలో ఉండనన్ని రకాల మొసళ్ళు ఈ నైలు నదిలోనే ఉంటాయట. కానీ విచిత్రం ఏంటో తెలుసా, వినండి ప్రియులరా. మన మూలవాక్యంలో నీ క్షేమము నది వలె ఉంటుంది, నీ క్షేమము నది వలె పారజేస్తాను, నీ సమాధానాన్ని చెప్పినట్టుగా నైలు నదిలో భయంకరమైన మొసళ్ళు ఉన్న జమ్ము పెట్టెలో పెట్టిన మోషే జోలికి ఒక్క మొసలి కూడా రాలా. కొట్టో చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఎందుకో తెలుసా, ఆ నదిని శాసించే దేవుడు ఆ బిడ్డకి రక్షణగా ఉన్నాడు ప్రియులరా. మొసళ్ళు కలిగిన నైలు నదిలో చిన్న బాబు జమ్ము పెట్టెలో ఉన్నప్పటికీ కూడా ఆయన క్షేమము నది వలె ప్రవహించింది. మోషే సమాధానము నది వలె సమాధానము పారజేసిన దేవుడు ప్రియులరా. ఈ రాత్రి కంగారు పడుతున్నావా తల్లి? ఈ రాత్రి కంగారు పడిపోతున్నావా? నిన్ను నువ్వు దిగజారు చేసుకున్న పక్కన వాళ్ళు కూడా నువ్వు దిగజారు చేస్తూ ఉంటే అదిగో భయంకరమైన మొసళ్ళు ఉన్న నైలు నదిలో దేవుడు నది వలె క్షేమాన్ని మోషేకి ఇచ్చినట్టుగా రాకుమార్తె చేతిలో పడ్డాడండి. రాకుమార్తె చేతుల్లో పడ్డాడు, సకల శాస్త్రాలు అభ్యసించాడు. తర్వాత అవన్నీ యూజ్లెస్ అయిపోయినా కూడా దేవుని ప్రజలకి గొప్ప నాయకుడిగా మార్చబడ్డాడు మోషే. చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. ఈ రాత్రి నీ చుట్టూ కూడా మొసళ్ళ లాంటి సమస్యలేమో తల్లి, మొసళ్ళ లాంటి వేదనలేమో. ఈ రాత్రి వాటన్నిటినీ తొలగించి దేవుడు ఇలాంటి నది లాంటి క్షేమాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమె 4వ నది ఏంటో మీ ముందు ఉంచుతాను ప్రియులరా. దాని అనుభవాన్ని కూడా ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. నీ నది క్షేమము వలె ఉండాలి, నీ క్షేమము నది వలె ఉండాలి, నీ సమాధానము నది వలె పారాలి. రాత్రి కోరుకో. 4వ నది ఏ నది ప్రభువా? యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయములను ఒకసారి రండి ప్రియులరా. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలోకి ఒకసారి వస్తే బైబిల్ పరిచయం ఉన్న వారందరికీ తెలిసిన ఇంకో నది మనం చూద్దాం. 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువు బ్రదర్. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉన్నాను. చేతులుండి పైకి ఒకసారి స్తోత్రం చెప్తారా అండి? 4వ నది పేరు కెబారు నది. అమ్మ అందరూ మాట్లాడండి. ఏ నది అండి? కెబారు నది ప్రియులరా. దీని అనుభవం ఏంటో తెలుసా? దేవుని దర్శనాలు కలిగిన నది. ఎంత గొప్ప నది! కెబారు నది దేవుని దర్శనాలు కలిగిన నది. ఈ నది చెరలో ఉన్న యూదులకి ప్రాముఖ్యమైన నది అండి. ఇప్పుడు ఈ కెబారు నది ఎక్కడుందో నాకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి చెప్తున్నా, ప్రస్తుతం ఇరాక్ సరిహద్దులో ఉంది ప్రియులది. ఇప్పుడు ఆ చెరబట్టి తీసుకొని పోబడిన యెహెజ్కేలు ఎక్కడున్నాడు? కెబారు నది ప్రక్కన ఉన్నాడట. ఆ నది ప్రక్కన ఉన్న ఆయనకి దేవుడు ఏమిచ్చాడో తెలుసా? దిగులు ఇవ్వలా, వేదన ఇవ్వలా, కన్నీరు ఇవ్వలా. చెరలో ఉన్నప్పటికి కూడా కెబారు నది ప్రక్కన ఉన్న యెహెజ్కేలుకి దేవుడు ఇచ్చింది ఏంటో తెలుసా?
చక్కటి దర్శనాలు ఇచ్చాడండి. చప్పలు కూడా ఒకసారి బిగ్గరగా. చక్కటి దర్శనాలు ఇచ్చాడు. ఏంటి ఆ దర్శనాలు చెప్పమంటారా ప్రియులరా? వేదనలో ఉన్న ఆయనతో దేవుడు ఎన్నో ఎన్నో దర్శనాలు ఇస్తే ఒక్క దర్శనం చెప్తా వినండి. ఎండిపోయిన ఎముకలన్నిటిని కూడా మరలా ఉజ్జీవింపజేసి మహాసైన్యంలాగా గడగడ గడగడ గడగడగా నిలబడి చూసిన దర్శనము ఆయనకి కెబారు నది దగ్గరే దేవుడిచ్చాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవనామాన్ని అండి. ఎండిపోయిన ఎముకలన్నీ కూడా తిరిగి లేపబడిన క్షేమము లాంటి పరిస్థితి. రాత్రి అమ్మ ఎండిపోయిన పరిస్థితిలో ఉందా నీ జీవితం కూడా? ఎండిపోయిన పరిస్థితిలో సమాధానం ఎండిపోయి క్షేమం ఎండిపోయి ఉంటే అదిగో ఈ రాత్రి కెబారు నది వలె, దర్శనాల నది వలె దేవుడు ముందుగా ఈ రాత్రే నీ ఎదుగుదలను దేవుడు నీకు దర్శన రూపముగా చూయించునుగాక. నది వలె నీ క్షేమం ఉండాలి ప్రియులరా. ఒకరోజండి ఒక వయసులో బాగా పెద్ద అయిన వృద్ధుడు ఒక నది పక్కన కూర్చున్నాడట. వాస్తవానికి ఆయనది ఆ దేశం కాదు, కానీ ఆ నది పక్కన కూర్చున్నాడట. ప్రతిరోజు గంటల తరబడి ఆకాశం వైపు చూస్తూ ప్రార్థన చేసుకునేవాడట. ఈయన్ని నెల రోజుల నుంచి అలాగే ఆ ఊరోళ్ళు చూస్తూ ఉన్నారట. ఇక నెల రోజుల తర్వాత కామెంట్లు చేయటం మొదలుపెట్టారట ఆ ఊరి జనం. నీ దేశం పోయింది, నీ ఇల్లు పోయింది, ఇంకా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళ ఎగతాళి చేస్తూ. దానికి ఆ వృద్ధుడు నది పక్కన కూర్చొని ఇలా జవాబు చెప్పేవాడట. నా కాళ్ళు పరాయి దేశపు మట్టిలో ఉండొచ్చు, కానీ నా కళ్ళు దేవుని పరలోకం వైపు చూస్తున్నాయ్యా. ఇంకా చక్కటి మాట ఏమన్నాడు తెలుసా? ఈ నది నీళ్లు సముద్రానికి వెళుతున్నట్టుగా ఈ నది పక్కన కూర్చొని చేస్తున్న నా ప్రార్థనలు కూడా దేవుని దగ్గరికి చేరుతున్నాయి, అందుకు నేను ఆనందంగా ఉన్నాడన్నాడండి. దేవుని దగ్గరికి చేరుతున్నాయి. నది ప్రక్కన చేసే ప్రార్థన వల్ల వృద్ధుడే హోప్లెస్ కండిషనే. వాళ్ళ దేశం వాళ్ళు హెలికాప్టర్ వేసుకొని వచ్చి మరి ఆయన తీసుకొని వెళ్ళి పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ దేవుడు ఆ వృద్ధుడికి ఇచ్చాడంటండి. ఏ నది పక్కన కూర్చొని నా బ్రతికింది, నది ప్రక్కన బతికైపోయింది అనుకుంటున్నావా? ఆహా, నీ క్షేమము నది వలె ఉండాలి ఈ రాత్రి. నీ సమాధానము నది వలె పారాలి ఈ రాత్రి. ఏ నది వలె? ఐదవది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులను. ఇప్పటివరకు ఎన్ని నదులు విన్నామండి? మాట్లాడాలి. ఎన్ని నదులు విన్నామండి? 4 నదులు. 1 ఏదేను తోటను తడుపుటకు పుట్టించిన నది, 4 శాఖలుగా మార్చబడిన నది, జీవానికి ఆధారమైన నది. ఈ నది వలె ఈ రాత్రి నీ క్షేమము సమాధానం ఉండునుగాక. 2వ నది పేరేంటండి? యోర్దాను నది. యేసు బాప్టిసం పొందిన నది, నయమాను కుష్ఠరోగం పోగొట్టుకున్న నది, ఇశ్రాయేలీయులు దాటిన నది, సుప్రసిద్ధమైన నది. ఈ నది వలె ఈ రాత్రి నీ క్షేమము సమాధానం ఉండునుగాక. 3వ నది పేరేంటండి? నైలు నది. భయంకరమైన ప్రమాదాలు ఉన్నప్పటికీ కూడా మోషేను టచ్ చేయలా. దేవుని భద్రత కలిగిన నది. 4వ నది పేరేంటండి? ఏ విన్నాము? 4వ నది కెబారు నది, దేవుని దర్శనములు కలిగిన నది. ప్రియుల, ఈ రాత్రి ఇలాంటి నది లాంటి క్షేమము మనందరికీ దేవుడు ప్రవహింపచేయునుగాక. 5వ ఆఖరి నది చాలా ప్రాముఖ్యమండి. చాలా జాగ్రత్తగా వింటారని నేను నమ్ముతూ ఉన్నాను. 5వది ఆఖరిది ఎహెజ్కేలు గ్రంథంలోనికి వస్తారండి. 47వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 9వ వచనం చదువు బ్రదర్. ఎహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనములు. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును, వడిగా పారు ఈ నది వచ్చు చోటనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును, కనుక చేపలు బహు విస్తారములగును. ఈ మాట ఆగండి బ్రదర్. అమ్మ నేను చెప్తాను, నాతో అందరూ సహోదరి సహోదరులరా ఈ మాట నాతో అందరూ చెప్పండి. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. చప్పలు కొట్టండి బిగ్గరగా, చప్పలు కొట్టాలి ప్రియులారా. 5వది ఆఖరి నది ఎహెజ్కేలు గ్రంథంలో దర్శనంలో కనపడిన నది. ఈ నదికి చక్కటి పేరు పెట్టాడు దేవుడు, జీవజలమూల నది అనండి. ఏ నది అండి?
జీవజలమూల నది, జీవజలమూల నది ప్రియుల. ఇప్పుడు ఈ నది ఎక్కడి నుంచి పారుతుందో తెలుసా? ఏదేనో తోట నుంచి కాదండి. ఈ నది ఎక్కడి నుంచి పారుతుందో తెలుసా? యోర్దాను నదిలోంచి కొంత దూరం కాదండి. ఈ నది ఎక్కడి నుంచి ఉందో తెలుసా? నైలు నదిలాగా 11 దేశాలను కలుపుతూ 6,600 చిల్లర దాగి ప్రవహించి ఆగిపోయేది కాదు ప్రియుల. ఈ నది కేబారు నది వలె ఇరాక్కి, ఇరాన్కి, ఇజ్రాయెల్కి సంబంధించింది కాదు ప్రియుల. ఎక్కడి నుంచో పుట్టింది కాదు. ఈ జీవజలముల నది బైబిల్ చెప్తుంది దేవుని మందిరపు గడప క్రింద నుండి ప్రవహిస్తుంది నీరు. చప్పలు కొట్టాలి బిగ్గరగా, చప్పలు కొట్టాలి బిగ్గరగా, చప్పలు కొట్టాలి బిగ్గరగా. దేవుని మందిరపు గడప క్రింద నుండి ప్రవహించే నీరు ఈ జీవజలముల నది ప్రియుల. ఈ నది నట ఎక్కడికి పారునో అక్కడ సమస్తమో బ్రతుకునట. ఈ రాత్రి అమ్మ నీ క్షేమం చచ్చిపోయిందా? నన్ను మాట్లాడివ్వాలి. నీ సమాధానం చచ్చిపోయిందా? నన్ను మాట్లాడివ్వాలి. నీ ఆర్థిక పరిస్థితులు చచ్చిపోయాయా? నన్ను మాట్లాడివ్వాలి. అన్నిటికీ మించి భౌతికమైన ఒక పక్కన పెడితే ఆత్మీయమైన ప్రార్థన జీవితంలో చచ్చిపోయావా? వాక్య జీవితంలో చచ్చిపోయావా? కృపావరంలో చచ్చిపోయావా? తలంతుల్లో చచ్చిపోయావా? కన్నిటి ప్రార్థనలో చచ్చిపోయావా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో చచ్చిపోయావా? మోకాళ్ళ ప్రార్థనలో చచ్చిపోయావా? వేకువ జాము ప్రార్థనలో నిరాశతో కురుంగుదలిపోయి నిద్రకు తావిచ్చేసి భౌతికంగా చచ్చిపోయి ఆత్మీకంగా చచ్చిపోయి నిలువెచ్చని పరిస్థితుల్లో ఉంటే ఏం పర్లేదమ్మా. లోకస్తులైతే ఏలెత్తి చూపిస్తారేమో కానీ, లోకస్తులైతే విమర్శిస్తారేమో కానీ, యేసు అంటున్నాడో నేను విమర్శించను, ఏలెత్తి చూపించను. నీ దగ్గరికి ఈ నదిని మరలా ప్రవహింపజేస్తాను. ఈ నది మరలా నిన్ను బ్రతికించును గాక. బ్రతికించడమే కాదు, క్షేమము నది వలె ప్రవహించును గాక. బ్రతికించి క్షేమమే కాదు, ఇక నుంచి సమాధానముతో ఈ నది వలె నువ్వు ప్రవహింపబడుదువుగాక. ఎంత జాలి కలిగిన దేవుడు. అందుకే మనిషి జీవితంలో దేవుడు ఉండి తీరాలి. ఆమెన్. మనిషి జీవితంలో దేవుడు ఉండి తీరాలండి. ఆయన ఒక్కడే నా పరిస్థితిని ఎరిగి ప్రియులరే ఈ నది అండి ప్రవహిస్తూ ఉందట. లోతు పెరిగిపోతూ ఉంది ప్రియులర్. అక్కడ రాయబడి ఉంటుంది మోకాళ్ళ లోతుందట. మోకాళ్ళ లోతుంది, తర్వాత చీలిమండల లోతుంది. 4 రకాల లోతులు. ఈ రాత్రి భక్తిలో పైన ఉన్నావా? ఈ రాత్రి భక్తి జీవితంలో లోతుగా రాగలిగితే, ప్రార్థనా జీవితంలో లోతుగా రాగలిగితే, ఆజ్ఞలను పాటించే విషయంలో లోతుగా రాగలిగితే ఈ నది నీ దాకా ప్రవహిస్తుంది. ఈ నది ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ సమస్తము బ్రతుకునుగాక, సమస్తము బ్రతుకునుగాక. ప్రియులరా, ఇదే నది వినండి, నా వైపు చూస్తూ ప్రకటన గ్రంథంలో చూపించి ముగిస్తా. ప్రకటన గ్రంథంలో చూపిస్తాను ప్రియులర్. బైబిల్లో దేవుడు ఏది చెప్పినా ప్రకటన గ్రంథంతో ఖచ్చితంగా ముడివేసాడు. జాగ్రత్తగా వినాలి ప్రియులరా. నేను గొప్పగా చెప్పడం లేదు కానీ మీరు చూస్తారు అన్న ఉద్దేశంతోనే ఇటీవలే ఒక 2 నెలల నుంచి నేను యూట్యూబ్లో ఒక ఛానల్ ఓపెన్ చేశాను. రోజుకు ఒక సందేశం అప్లోడ్ చేస్తున్నా 5 పాయింట్లతో. సాధ్యమైనంత వరకు ఇటీవల ప్రారంభం ఏది తీసుకున్నా దాన్ని ప్రకటన గ్రంథంతో ముగించడానికి నేను మ్యాక్సిమం కొన్ని సందేశాలు నేను ట్రై చేస్తున్నాను. మీరు ఏదన్నా ఇలాంటి సందేశాన్ని వినాలనుకుంటే దాన్ని ట్రై చేయండి ప్రియులరా. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఈ యొక్క నది మనకి కనబడుతుంది. అది చూపించి ప్రార్థన చేసేస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం తెరవండి ఒకసారి ప్రియులరా. ఈ నది వలె నీ క్షేమం ఉండి తీరాలి. ఈ నది వలె నీ సమాధానం పారాలి. ఏంటది? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములోనికి ఒకసారి వస్తే 1-2 వచనాలు చదువు సోదరుడా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం మొదటి 2 వచనాలలో బైబిల్ చెప్తున్న మాట, మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది. చప్పలు కొట్టి బిగ్గరగా, చప్పలు కొట్టి బిగ్గరగా, చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుదా. జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. అందరు వినండి. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరుచుటకై వినియోగించును. చేతులుండి బాధ్యత బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. ఈ నది మందిరపు గడప క్రింద నుండి ప్రారంభమైందని ఏజ్కేలు భక్తునితో చెప్తే ఆ మందిరమే అస్సలైన మందిరం పరలోకం. ప్రియులు చప్పలు కొట్టడం బిగ్గరగా. ఆ పరలోకం నుండి ప్రవహించిన ఈ జీవజల నది అమ్మ ఈ రాత్రి నీ దాకా వస్తుందండి.
మనకి ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి కాపు కాస్తుంది, అది కూడా మార్చి ఏప్రిల్ నెలల్లోనే. ఏ పువ్వులైనా, ఏ మొగ్గలైనా, ఏ ఫలాలైనా పిల్లలు కూడా సంవత్సరంలో మార్చి ఏప్రిల్లోనే హైట్ అవుతారు, వెయిట్ అవుతారు. ఇది డాక్టర్లు చెప్పే మాట. మళ్ళీ సంవత్సరం దాకా ఆగాలి ప్రియులరా. కానీ ఈ నది కట ఈవల ఆవల ఉన్న వృక్షాలు ఇయర్లీ వన్స్ కాదట, సంవత్సరానికి ఒకసారి కాదు, నెల నెలకి కాపు కాస్తుందట. చప్పలు కొడతారు ఇంకోసారి బిగ్గరగా, చప్పలు కొడతారు ఇంకోసారి చప్పలు. ఈ రాత్రి ప్రియుల హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను, నెల నెలకి మీరు కూడా కాపు కాయుదురుగాక, నెల నెలకి మీరు వర్ధిల్లుదురుగాక, నెల నెలకి ఇదిగో ఈ వృక్షము వలె మీరు స్వస్థత, ఇతరులకు కూడా స్వస్థత అందించుదురుగాక. ఇదే క్షేమము సమాధానము పారజేయడం అంటే ప్రియులరా. నీ నది, నీ క్షేమము నది వలె, నీ సమాధానము నది వలె. ఇప్పుడు ఈ నదట స్ఫటికము వలె ఉందంట. అంతేనా బ్రదర్? మరొకసారి చదువు. ఎలాగుందంట ఈ నది? ఎలాగుందంట? స్ఫటికము వలె. స్ఫటికం అంటే ఏనండి, క్రిస్టల్ అన్నారు ఇంగ్లీష్లో ప్రియులరా. స్ఫటికము ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే అందులో చిన్న నలుసుబడినా కూడా కనిపిస్తుందట. అలాంటి నదట దేవుడు ప్రవహింపజేస్తున్నాడట. ఈ రాత్రి మన హృదయాలు కూడా స్ఫటికము వలె పరిశుద్ధంగా ఉండునుగాక. అప్పుడు ఇదిగో ఈ 5 అంతల నదులు ప్రియులరా, భౌతికంగా ఉన్న 4 రకాల నదులు, ఆత్మీయంగా అస్సలైన నదిని చూడబోతున్నాం పరలోకంలో. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ జీవజలముల నది ఈ రాత్రి నీ వెనకే ప్రవహించబడాలి. అప్పుడు మన జీవితాలు ఎలాగుంటాయంటే, మన మూలవాక్యంలోనికి రండి. యెషయా గ్రంథం 48:18. యెషయా గ్రంథం 48:18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె. అమ్మ అయ్యా అందరూ అనండి, నీ క్షేమము. హలో అమ్మ, అందరి దగ్గరికి చెప్పండి, నీ క్షేమము నది వలె ఉండాలి. యెషయా 66:12 ఉంటుంది, నది వలె సమాధానం. అందరూ చెప్పండి, నది వలె సమాధానమును. ఇక వినండి, నా వైపు చూస్తూ ముగించేస్తాను. ఇవి రావాలి అనంటే అమ్మ అదిగో ఈ 5 అంతల నదుల లాంటి క్షేమము, ఈ 5 అంతల నదుల లాంటి సమాధానం నీ దాకా రావాలంటే నువ్వు ఆజ్ఞలను పాటించాలి. ఆజ్ఞలను పాటించాలి అనంటే ముందు దేవునికి నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ ప్రార్థన కూడా నువ్వు ఎలా చెయ్యాలో తెలుసా? విలాప వాక్యములు ముగించేస్తా. ప్రార్థన కూడా ఎలాగుండాలో తెలుసా? నది లాంటి క్షేమం, నది లాంటి సమాధానం రావాలంటే నీ ప్రార్థన కూడా ఎలాగే ఉండాలి. ఎలాగా? విలాప వాక్యములు 2వ అధ్యాయం 18వ వచనం చదువు బ్రదర్. విలాప వాక్యములు 2:18 బైబిల్ చెప్తున్న మాట, జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా. ఎలా ఎలా ఎలా? నదీ ప్రవాహము వలె. ఇంకోసారి చదువయ్యా. నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. కొట్టాలి, చప్పలు కొట్టాలి, చప్పలు కొట్టాలి, బిగ్గరగా చప్పలు కొట్టాలి. ఈ రాత్రి ఆశపడి తీరాలి. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. నది వలె నీ క్షేమం ఉండాలంటే, నది వలె నీ సమాధానం ఉండాలంటే, తల్లి, అక్క, చెల్లి, తమ్ముడు అన్న నువ్వు కూడా నది వలె మొరపెట్టాలట. అబ్బా, నది వలె మొరపెట్టాలి. సియోను కుమారి నదీ ప్రవాహము వలె కన్నీరు కార్చు, నదీ ప్రవాహము వలె ఎలుగెత్తి ప్రార్థన చేయి. అప్పుడు నీ క్షేమము నది వలె ఉంటుంది ప్రియులరా. ఫైనల్గా ఒక మాట చెప్పనా? ఒక యవనస్తుడు అండి, వినండి, ప్రార్థన చేస్తాను. ఒక యవనస్తుడు వ్యసనాలకి బానిసైపోయి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడట. అతని తల్లి ప్రతి రాత్రి అవ్వంగానే తలుపు తీసుంచి తలుపు దగ్గరే మోకరించి ఏడుస్తా ప్రార్థన చేసేదట. నది ప్రవాహం వలె కన్నీరు కార్చమన్నావు గయ్యా, విరామం ఇవ్వద్దన్నావు గయ్యా. నా కుమారుడు నా దగ్గర లేకపోయేసరికి క్షేమం లేదు, నాకు సమాధానం లేదయ్యా. నది లాంటి క్షేమము, నది లాంటి సమాధానం నాకు రావాలంటే నదీ ప్రవాహం వలె, నది వలె మొరపెట్టమన్నావుగా. రాత్రి అవటం ఆలస్యం, తలుపు తీసి తెల్లారిందాకా కుమారుడు కోసం మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేసేదట. ఇరుగు పొరుగు వాళ్ళు చూసి అనేవాళ్ళట, అమ్మా వాడు రాడు, తలుపేసుకుని పడుకో తల్లి.
ఇప్పటికి 9 సంవత్సరాలు అయిపోయింది, 10వ సంవత్సరం కూడా రాబోతుంది. నీకు రోజు రాత్రి అయితే ఇదే పని అయిపోతుంది, ఆరోగ్యం క్షీణించిపోతుంది. తలుపేసుకెళ్ళి పడుకోమంటే అందరితో ఓర్పుతో చెప్పేదట. ఏమనో తెలుసా? వాడు నా కన్నీళ్లకు తడిసి ఏదో ఒక రోజు వస్తాడమ్మా, వాడు నా కన్నీళ్లకు తడిసి ఏదో ఒక రోజు వస్తాడు అని చెప్తూ ఉండేదట. 10 ఏళ్ళు పూర్తయింది కరెక్ట్గా. ఒక అర్ధరాత్రి కొడుకు రానే వచ్చాడు ప్రియులరా. వచ్చిన వాడు ఎలాగున్నాడో తెలుసా? మురికి బట్టలతో, చితికిపోయిన బట్టలతో, చిరిగిపోయిన బట్టలతో రావటమే. గడప దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది అమ్మ, మోకాళ్ళ నుంచి కళ్ళు మూసుకొని. వీడు వచ్చేసి అమ్మ కాళ్ళు పట్టుకునేలాగా అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, నీ ప్రార్థన, నీ కన్నీళ్ళు నన్ను నిద్రపోనివ్వలేదు, అవి నన్ను లాక్కొచ్చాయమ్మా. అమ్మా, నీ ప్రార్థన, నీ కన్నీళ్లు నన్ను నిద్రపోనీలేదు. మత్తుతో ఉన్న, బానిస అయిపోయిన, అటు ఇటు తిరుగుతున్నా నీ కన్నీళ్లు నన్ను లాక్కొచ్చాయని తల్లి బాధల మీద పడ్డాడంటండి. అప్పుడు అర్ధరాత్రి వేకుజామున అందరూ పిలిచి అంటదట, అమ్మా వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో అన్నావు కదా, ఏదో ఒక రోజు నా కన్నీళ్ళకు తడిసి ఒక రోజు వస్తాడు నా కుమారుడు అన్నాడుగా, అదిగో వచ్చాడు. నా కన్నీళ్ళు వాడు అని నిద్రపోనీలేదంట, నా కన్నీళ్ళే వాడిని లాక్కొచ్చాయట. ఇప్పుడు క్షేమంగా ఉన్నాను, ఇప్పుడు సమాధానంగా ఉన్నాను అంటుందండి ఆ తల్లి. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరుడా, నది వలె కన్నీరు కార్చి రాత్రి ఎందుకు రాదు క్షేమం? ఎందుకు రాదు సమాధానం? 10 ఏళ్ళు కార్చిన కన్నీరు వృధాగా పోల. వాడిని లాక్కొచ్చాయి. ఈ రాత్రి నీ జీవితంలో కూడా బ్రదర్, నా చేతులు జోడించి మనం చేస్తాను. సోదరి, నీ కన్న తల్లి చేస్తున్న కన్నీటి ప్రార్థనకి విలువివ్వు దయచేసి. నీ సంఘ సేవకులు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్న కన్నీరు ఏదో ఒక రోజు లాక్కొస్తుంది. నువ్వు డిలే చేసుకొని క్షేమాన్ని, సమాధానం ఆలోచన చేసుకుంటున్నావు. ఇప్పుడే ఆ కన్నీళ్లు నిన్ను లాక్కొని ఇక్కడికి చేర్చును గాక. పైకి లేచి నిలబడదాం. ఒక చిన్న మాట చెప్తాను, పైకి లెగుస్తూనే వినండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. అదిగో రాత్రంతా నదీ ప్రవాహము వలె యేసు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేశాడండి. అందుకే నేను ఒకప్పుడు లోకంలో ఉన్న నన్ను యేసు దగ్గరికి, యేసు కన్నీళ్లే నన్ను లాక్కొచ్చాయి. ఈ రాత్రి పైకి లేచి నిలబడదాం. అయ్యా, నా కొరకు కన్నీరు నదీ ప్రవాహం వలె కార్చావు. నీకు కలిగిన మనస్సు నేను కూడా కలిగి ఉందును గాక. లేచి నిలబడిన మనం చేతులుండి పైకెత్తుతారా?